వెల్కమ్ టు కౌగర్ల్ హరిత యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టోరీలోకి వెళ్దామా? కట్టాలన్ అనేది ఏనుగు దంతాల అక్రమ రవాణా, స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఒక హై వోల్టేజ్ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ సినిమా. ప్రముఖ తెలుగు నటుడు సునీల్ ఇందులో ప్రధాన విలన్గా నటించడం విశేషం. ఈ చిత్ర కథాంశం క్రింది విధంగా ఉంటుంది. సినిమా కథ మారి సామ్రాజ్యం, కేరళ, కర్ణాటక సరిహద్దుల్లోని దట్టమైన అటవీ ప్రాంతమైన ఆనకొల్లి, ఊహాజనిత గ్రామం నేపథ్యంలో ఈ కథ మొదలవుతుంది. అక్కడ లభించే అత్యంత విలువైన ఏనుగు దంతాలను, వైట్ గోల్డ్, స్మగ్లింగ్ చేస్తూ మారి సునీల్ అనే వ్యక్తి అంతర్జాతీయ స్థాయి మాఫియా సామ్రాజ్యాన్ని సృష్టిస్తాడు. అక్కడి గిరిజన ప్రజలను బానిసలుగా మార్చుకుని, ఎదురు తిరిగిన వారిని కిరాతకంగా చంపుతూ ఆ ప్రాంతాన్ని తన గుప్పిట్లో పెట్టుకుంటాడు. ఎడ్డీతో విభేదాలు, మారి ఎదుగుదలను తట్టుకోలేక ఆ స్మగ్లింగ్ మార్కెట్ను తన వశం చేసుకోవాలని ఎడ్డీ, కబీర్ దుహాన్ సింగ్ అనే మరో గ్యాంగ్స్టర్ ప్రయత్నిస్తుంటాడు. ఎడ్డీ తన సోదరుడైన ఎస్పీ హరిశంకర్ నారాయణ్ సాయంతో మారికి చెందిన దాదాపు 25 కోట్ల రూపాయలు విలువైన ఏనుగు దంతాల సరుకును దాడి చేసి స్వాధీనం చేసుకుంటాడు. ఆంటోనీ ఎంట్రీ. ఈ దాడి నుంచి తప్పించుకున్న మారి తన కోల్పోయిన సరుకును తిరిగి దక్కించుకోవడానికి మరియు ఎడ్డీని దెబ్బకొట్టడానికి ఆంటోనీ వర్గీస్ అనే యువకుడిని తన గ్యాంగ్లోకి డ్రైవర్గా చేర్చుకుంటాడు. ఆంటోనీ తన తెలివితేటలతో, సాహసంతో పోలీసుల కళ్ళు గప్పి మారి సరుకును తిరిగి చేర్చుతూ నమ్మకస్తుడైన బంటుగా మారతాడు. ఈ క్రమంలో ఎడ్డీ సోదరుడిని ఆంటోనీ చంపేస్తాడు. కథలో ట్విస్ట్. సాదాసీదాగా మారి కింద పనిచేసే ఆంటోనీ అణచివేతకు గురవుతున్న అక్కడి స్థానిక కార్మికులకు మద్దతుగా నిలుస్తాడు. ఒకానొక దశలో మారి క్రూరత్వానికి వ్యతిరేకంగా తానే స్వయంగా మారిపై తిరుగుబాటు చేస్తాడు. మారిని ఎదిరించి ఆ అంతర్జాతీయ స్మగ్లింగ్ సామ్రాజ్యానికి తానే ఎలా అధిపతిగా ఎదిగాడు, ఏనుగు దంతాలను శ్రీలంకలోని జాఫ్నాకు ఎలా చేరవేశాడు అనేదే మిగతా కథ. సినిమాటిక్ యూనివర్స్ లింక్స్. మైకల్ సినిమాటిక్ యూనివర్స్. ఈ సినిమా మైఖేల్ 2019, మార్కో 2024 చిత్రాల సిరీస్లో భాగమైన మైఖేల్ ఎక్స్టెండెడ్ యూనివర్స్ లో 3వ చిత్రంగా తెరకెక్కింది. ఈ సినిమా ఎండ్ క్రెడిట్స్లో ప్రముఖ తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్, లియో కాబ్రాల్ అనే డాన్ పాత్రలో మెరుపు తీరున కనిపిస్తారు. మారి సామ్రాజ్యం కూలిపోయిన తర్వాత ఆ ప్లేస్ను ఆక్యుపై చేయడానికి వచ్చే క్రిమినల్ అండర్వరల్డ్ లీడర్గా ఆయనను పరిచయం చేశారు. క్లైమాక్స్ ముగింపులో ఆంటోనీ చేసిన అరాచకం వల్ల రాబోయే రోజుల్లో పీటర్ క్రైమ్ ఫ్యామిలీతో పెద్ద గ్యాంగ్ వార్ జరగబోతోందని చూపిస్తూ కథను ఓపెన్ ఎండ్గా ముగించారు. వీడియో చూసి వినినందుకు మీకు ధన్యవాదములు. నచ్చితే షేర్ చెయ్యండి.